నమస్తే, నేను సిరి. పాస్టర్ ప్రవీణ్ పగడాల, అసలు ఎవరు ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల? అసలు ఏంటి ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు, ఎందుకు ఇట్లా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారంటే కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు, కొంతమంది హత్య అంటున్నారు. ఇంతవరకు అయితే పోస్ట్మార్టం రిపోర్ట్స్ అయితే రాలేదు. సో దీనికి అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో దీనికి సంబంధించి అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ప్రవీణ్ పగడాల పాస్టర్, తను ఒక మత బోధకుడు అనుకోండి, కల్వరి చర్చిలో పాస్టర్ ఉన్నారు. చాలా వరకు ఆయన మస్తు ప్రవచన అంటే యేసుక్రీస్తు గురించి చాలా వరకు చెప్తూనే ఉంటారు. అయితే మొన్న మధ్యకాలంలో కూడా తను చాలా వరకు కుటుంబ వ్యవస్థ గురించి అన్నిటి గురించి చెప్పారు. చెప్పిన వెంటనే ఒక 2-3 రోజులలోనే తన మృతి చెందడం అనేది జరిగింది. అసలు ఏంటి సార్ ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటారు? అసలు ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిండు, ఆయన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది ఏంటంటారు? అసలు ప్రవీణ్ పగడాల ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారన్నట్టుగానే ఉంది వార్త. బట్ అంటే సర్టెన్ ఏజ్ వచ్చాక వాళ్ళకి తెలుసో తెలియకో పేరు ప్రవీణ్ పగడాలనంటే భారతదేశంలో రెగ్యులర్గా ఉండే నేమ్స్ లాగే ఉంది తప్ప క్రైస్తవ పేరు పూర్తిగా అయితే లేదు. కానీ జనరల్గా క్రైస్తవం తీసుకున్న వాళ్ళు కొంచెం పేర్లు మార్చుకుంటారు. అంటే కింద చివర ముందు వేరే ఆ పేరు ఉంటూనే వేరే పేరు తగిలించున్నాడు. బట్ ఈయన ప్రవీణ్ పగడాల తన ఇంటి పేరుతోనే తన సొంత పేరుతోనే ఫేమస్ అయ్యారు. ఆయన పాస్టర్ కన్నా ముందు ఇట్లా చర్చిల్లో మంచి మ్యూజిషియన్, మంచి పాటలు పాడే వ్యక్తి, సంగీతము బాగా వచ్చి మంచి సింగర్ కూడా. సో ఆ తర్వాత దాంట్లో ఎందుకో ఇదయ్యారు, ఒక మంచి స్థాయికి వెళ్ళారు. అయితే పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి పెంతెకోస్తు, ఇప్పుడు చూసారా, బాప్టిస్ట్ అని, ఆంధ్ర బాప్టిస్ట్ అని, సెబాస్టియన్ అని, ఆర్సీఎం అని రకరకాలుగా ఉంటాయి. వాళ్ళలో కూడా ఒక 60 రకాలు ఎన్నో ఉన్నాయి క్రిస్టియానిటీలో. అంటే కొంతమంది జీససే దేవుడని నమ్ముతారు, కొంతమంది మేరీమాత దేవుడని నమ్ముతారు, కొంతమంది ఈ రెండు కాకుండా పరలోక ప్రభు ఎవడో ఉన్నాడని నమ్ముతారు. రకరకాలు ఉన్నాయి అందులో. మళ్ళీ అందులో కూడా కొంతమంది పువ్వులు పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు, కొంతమంది బొట్టు పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు, కొంతమంది అన్ని సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాలు పాటిస్తుంటారు, బట్ దేవుడిని మాత్రం ఆయన నమ్ముకున్నా అని చెప్తుంటారు. సో ఇట్లా రకాలైతే చాలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే సార్, అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే జీసస్ క్రైస్ట్ గురించి చాలా వరకు ఆయన గుళ్ళు అంటే మనలాగానే టెంపుల్స్ గోపురాల్లాగా కట్టించి పైన సిలువ వేసేసి అట్లనే ఇంకొన్ని ఏసు మాలలని వచ్చేసి ఇంతకుముందు నేనైతే ఎప్పుడు చూడలేదు సార్. ఈ మధ్య కాలంలో మాత్రం జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తిని ఇంకొక రకంగా చూపెడుతున్నారు. అదే అంటే యాక్చువల్గా అంటే వాటివి చూస్తే ఇప్పుడు ఈ ప్రవీణ్, పాస్టర్ ప్రవీణ్ లాంటి వాడు అటువంటివి ఖండించేవాడు. ఆయన పెంతెకోస్తు సంబంధించిన ఆయన ఎందుకు ఖండించేవాడు అంటే, ఓల్డ్ టెస్టమెంట్ బైబిల్ ప్రకారం ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా విగ్రహారాధన వాళ్ళకి లేదు. కట్టు బొట్టు అవి కూడా ఈ సనాతన ధర్మం నుంచి అడాప్ట్ చేసుకున్నవే. కానీ బట్ ఎవరైతే మతం స్వీకరించడానికి అవన్నీ ఇబ్బంది పడతారో, లేదమ్మా మీరు అవన్నీ ఫాలో అవుతూనే దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పి ఒక రకంగా కొంతమంది, అందులో అందరూ కాదు, ప్రవీణ్ లాంటి పాస్టర్ ప్రవీణ్ లాంటి సిన్సియర్ పర్సన్స్ పక్కన పెడితే కొంతమంది దానికి తీసుకొచ్చి వాళ్ళకు కౌంటీగా చూపించుకోవడం, వాళ్ళు ఫండ్స్, ఫారిన్ కంట్రీస్ వచ్చే ఫండ్స్ కోసము రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొంతమంది టెంపుల్స్లో, వాళ్ళ టెంపుల్స్లో దాన్ని చర్చిలు అంటారు. సో ఇట్లా కచీఫ్లు, పెన్నులు ఎగ్జామ్స్కి అంటే అట్లా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటివన్నీ ఈయన ఖండించేవాడు. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకు ముందు ఏంటది ధ్వజస్తంభం అంట, చర్చి సిలువు వేసి ధ్వజస్తంభం, చర్చిలకి గోపురాల పైన సిలువులు పెట్టడము అంటే అంతా నాకు తెలిసి వీళ్ళు మతం స్వీకరిస్తున్నారా, లేదంటే వీళ్ళు స్వీకరించి వీళ్ళందరూ మరలా హిందూ మతాన్ని ఫాలో అవుతున్నారు అనేది అదొక పెద్ద టిపికల్ క్వశ్చన్, పెద్ద సబ్జెక్ట్. ఏంటంటే సార్, చాలా వరకు అందరు ఏం పెడుతున్నారంటే, అరే మీరు జీసస్ క్రైస్ట్ ని తెలుగు దేవులని చూస్తున్నారా అని చెప్పేసి. అది కాదు కాబట్టి ఈయన ఏంటంటే అటువంటివి ఒప్పుకునేవాడు కాదు. ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ఉండేవాడు. ఈయన గురించి నేను మామూలుగా తెలుసుకున్నది, నా మిత్రులు కొంతమంది క్రైస్తవ మిత్రులు ఉన్నారు, వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ పెంతెకోస్తు ద్వారా ఏనైతే ప్రవచనాలు చెప్పారో అది యాజ్ ఇట్ ఈజ్గా చెప్పడం, ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బలవంతం చేయకుండా చేయడం, తరువాత కంపల్సరీగా కొంతమంది ఏంటది వచ్చిన జీతంలో 10% జీసస్కి ఇవ్వాలి, ఇక్కడ హుండీలోనే వెయ్యండి అని చెప్పడం, అలాంటివి చేసేవాడు కాదు. బట్ ఈయనకు వచ్చిన ఫండ్స్తో చాలామందికి పెళ్ళిళ్ళు చేశాడు, కొన్ని శరణార్థులకి ఆదరించి పెంచుతున్నాడు, కొన్ని అనాథాశ్రమాలకు డొనేషన్స్గా ఇస్తుంటాడు. ఇటువంటి మంచి నేమ్ అయితే ఉంది. మేబీ నేను అనుకోవడం
ఆయన చనిపోవడానికి కారణం మంచి పనులు అయి ఉంటాయి. ఇవాళ రేపు మంచి వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు, పాపి చిరాయి ఉంటారు. మీ సోకాళ్ళు పాపాలు చేసేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. నిజంగా పుణ్యం చేసి ఉంటాడు కాబట్టి, అంటే నేను నమ్ముతున్నాను కాబట్టి, నిజంగా మంచి పనులే చేస్తూ ఉంటాడు కాబట్టి మేబీ త్వరగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. సో అట్లా మంచి పనులు చేసేవాడు ఎప్పుడు కూడా సొసైటీలో నచ్చడు కదా. సో ఆ విధమైన థ్రెట్నింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇది కేవలం మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలాంటి థ్రెట్నింగ్ అయితే ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. ఇంతకుముందు కొంతమంది రాజమండ్రిలో పాస్టర్లు మాట్లాడుతూ కూడా చూశాను, ఇది మొన్న కంప్లైంట్ ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చిన 2 రోజులకి ఇలా జరిగింది, సో వాళ్ళ హ్యాండే ఉంటుంది. నిజంగా వాళ్ళ హ్యాండ్ ఉంటే అలాగా వాళ్ళు దూషించేందుకు మాట్లాడతారు? మీరు అన్నట్టు ఎవడో పెట్టాడు నెక్స్ట్ ఆ పాస్టర్ అయిపోయి ఇప్పుడు ఈ పాస్టరే అన్నట్టుగా ఏదో ఫోటో పెట్టి ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా హల్చల్ అవుతుంది. నిజంగా అలా అనుకుంటే ఒక్కొక్కరు చంపుకెళ్ళిపోతారా? కాదు కదా. నోటికొచ్చిన వాళ్ళ మీద వీళ్ళు వాళ్ళు దూషించుకుంటున్నారు. ఎప్పుడు దూషించుకుంటున్నారు? కొంతమంది ధనాస్తో పుస్తకం పట్టుకొని బాబు ఇంటింటికి వచ్చి తలుపు కొట్టి ఒకసారి మా వాక్యం చెప్తాం బాబు, ఒకదారి చెప్తామని కొంతమంది అట్లా చేసిన ఉన్నారు. ఇంకొంతమంది మా మానాన్ని మేము కామ్గా ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళ మీద స్థానికంగా కొంతమంది అటాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా తప్పుంది, అలాగా తప్పుంది. బట్ ఎవరిది ఏంటి తప్పు డెప్త్కి వెళ్తే అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ ఎవరి తప్పు ఎందుకు అలాగా జరుగుతుంది అనేది. సో ఇక్కడ ఈయన కొన్ని మంచి కార్యక్రమాలు అయితే చేశాడు. ఈయన కడపలో కూడా ఉన్నాడు, తర్వాత హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు అన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. మేబీ అతను వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడ్డాడు. అంతకుముందు చిన్నప్పుడు చదువుకునే స్టేజ్లో ఎక్కడ ఉండేవారో తెలియదు, కానీ కొంత స్టేజ్ వచ్చాక చర్చిలో పాటలు పాడడం, ఒక మ్యూజిక్ ప్లే చేయడం, అప్పటి నుంచి పాస్టర్ ప్రవీణ్ అందరికీ తెలిసారే తప్ప అంతకుముందు బ్యాక్గ్రౌండ్ అనేది చాలామందికి తెలియలేదు. సో మంచి కార్యక్రమాలు చేసేవారు ఎప్పుడు కూడా శత్రువులు ఉంటారు సొసైటీలో. సో ఇప్పుడు అలాగ మంచి పనులు చేశారన్నట్టుగా అయితే ఉంది. ఆయన మంచి బాగా తెలివైనవాడు, బాగా చదువుకున్నాడు. ఎప్పుడు కూడా అదే చెప్తున్నాను కదా, పెంతెకోస్తు వాళ్ళని గోస్పల్ ఏదో అంటారు చెప్పడం, సో సూక్తులు అట్లా అవి తెలియజెప్పి ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా తెలియజెప్పడం, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి ప్రెషర్ చేసి మతం తీసుకోండి లేదా రండి మీకు బాగుంటుంది దేవుణ్ణి నమ్ముకోండి అలా చెప్పే కూడా మంచి కూడా కాదు. అలాగే విగ్రహారాధన కానీ లేదంటే ఇన్ని రకాల శాఖలు ఉన్నాయి మళ్ళీ క్రైస్తవుల్లో, వాటన్నిటికీ విరుద్ధంగా పనిచేశాడు కాబట్టి మేబీ శత్రువు అయ్యుండొచ్చు. ఇప్పుడు ఇదే హైదరాబాద్ మహానగరంలో ఒక పెద్ద టెంపులే ఉంది. అక్కడికి వెళ్తే ఏంటంటే స్పెషల్గా మీకు అక్కడ ప్రార్థన చేసిన మెడిసిన్ ఇస్తాము, మీకు తగ్గిపోతుంది, ప్రార్థన చేసిన ఇచ్చిన కర్చీఫ్ ఉంది, కర్చీఫ్లు కొనుక్కోండి, మీరు తుడుచుకుంటే మీరు సంయమనం పాటిస్తారు, లేదంటే ప్రార్థన చేసిన పెన్నులు ఉన్నాయి మీరు రాసుకోండి, మీ పిల్లలు ఎగ్జామ్స్లో చదవకపోయినా పాస్ అయిపోతారని బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పేరు చెప్పను, పెద్దగా ఒక సామ్రాజ్యమే, ఒక కేజీఎఫ్ లాంటి సామ్రాజ్యమే నిర్మించుకుని ఉన్నారు. సో అట్లాగా కొంతమంది అలా చేస్తున్నారు కాబట్టి వాటన్నిటికీ విరుద్ధం. అలా విరుద్ధమైనప్పుడు ఏమవుతుంది, అరే మనం మా బిజినెస్కి అడ్డుపడుతున్నాడే, ఎవరో బయట వేరే వాళ్ళు లేకపోతే హిందూ మతం వాళ్ళు, వేరే ముస్లిం మతం వాళ్ళు, ఇంకా జొరాస్ట్రియన్లో లేదా సిక్కులో ఎవరో ప్రతిఘటించారంటే ఉంది, మన దాంట్లోనే ప్రతిఘటిస్తున్నారా, మనకే అడ్డు తగులుతున్నాడు, ఫండ్స్ రాకుండా చేస్తున్నాడు, ఇది కాదు కదా బైబిల్లో చెప్పిందని చెప్పి ఎప్పుడైతే ఆయన ప్రతిదీ కూడా అదే చెప్తాడు. ప్రతిదీ ఇక్కడ పలానా దగ్గర ఇలా చేస్తున్నారు, పేరు చెప్పకుండా పలానా పాస్టర్లు చేస్తున్నారు, అది తప్పు, మన బైబిల్లో అది, మన క్రైస్తవంలో అది లేదు, బైబిల్లో అది చెప్పబడలేదు అని చెప్పి ఖండించేవాడు. ఖండించడంతో పాటు మంచి పనులు కూడా చేశాడు. చేయడం వల్ల ఖచ్చితంగా విరోధులు ఎక్కువైపోతూ ఉంటారు. ఒక వ్యక్తికి క్రేజ్ ఎంత పెరుగుతుందో అంత సంఖ్యలో విరోధులు కూడా పెరుగుతారు. మొత్తం మీద ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఆ రేంజ్కి వెళ్ళిన వ్యక్తి నిజంగా హీఈస్ నో మోర్. బట్ అంటే చాలా మంది ప్రముఖులు స్పందించారు. హీరో రాజా గారు దుబాయ్లో ఉన్నా కూడా తను స్పందించడం జరిగింది. ఇంకా హీరో రాజా గారు అనడం లేదా ఆయన్ని, పాస్టర్ రాజా గారు అనాలి ఆయన్ని. పాల్ గారు కూడా స్పందించడం జరిగింది. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సోషల్ మీడియాలో మనం ఫెమిలియర్ అవ్వాలి, లేదంటే మనకు స్టేట్మెంట్ ఇస్తే దాని మీద సోషల్ మీడియాలో రకరకాల కథనాలు రావాలి అని అంటే ఫ్రీగా వచ్చే పబ్లిసిటీ కదా, ఇది ఖచ్చితంగా హత్యే, దీని మీద ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ వచ్చి ఇది చేయాలి అని మాట్లాడతారు. ఆగండి ఇప్పుడు చూద్దాం, పెద్ద పెద్ద ఇష్యూలు ఉన్నాయి రాష్ట్రంలో, చాలా జరుగుతున్నాయి, వాటితో పాటు ఇది కూడా ఉంది. ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి, ఏ స్టేట్మెంట్ ఇస్తే ఏ మత సామరస్యానికి ఇబ్బంది కలుగుతుంది అనే ఆ కోణంలో కూడా ఆలోచిస్తారు రాజకీయ నాయకులు కానీ పోలీసులు కానీ. చాలా యాంగిల్స్ ఉంటాయి, మనకు తెలిసింది ఎంతేనమ్మా. ఇది పట్టుకొని మనం సోషల్ మీడియాలో వీరంగం సృష్టిస్తాం, బట్ అసలు ఇది ఇంకేదో ఉంటుంది, అది మన వరకు రాదు. వచ్చేసరికి ఏ 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది, అప్పుడు ఎప్పుడో జరిగిందట అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.